హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అప్సానా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి మీ అందరికీ. ఏం లేదండి, ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ విత్ ఎగ్ చేస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసి కాలీఫ్లవర్ వేసి ఒక 5 minutes బాయిల్ చేయండి. ఎందుకంటే ఈ బాయిల్ చేస్తే అందులోకి పురుగులన్నీ పోతాయండి. ఒక 5 minutes తర్వాత ఒక పక్కన తీసుకోండి. ఒక ప్లేట్లోకి అయితే ఆ కాలీఫ్లవర్ అయితే పక్కన తీసుకోండి. ఇంకా అదే ప్యాన్లో 2 tablespoon ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే అందులోకి వేసేద్దామండి. ఇంకా అందులోకి కొంచెం పుదీనా, కరివేపాకు, మేతి, ఒక tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. tablespoon పసుపు, 1 స్పూన్ కారం, టమాటో ప్యూరీ అయితే అందులోకి వేసి కలుపుతున్నానండి. ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసి 2 tablespoon గరం మసాలా వేసి కలపాలండి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కాలీఫ్లవర్ వేసి ఒక 2 minutes ఆగండి. కలుపుతూ ఒక 2 minutes మగ్గనివ్వాలండి ఈ కాలీఫ్లవర్ కర్రీ. నేనైతే ఒక 100 ml వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఆగనండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్లోకి అయితే నేనైతే ఒక 5 eggs అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఈ ఎగ్స్ అయితే ఒక 5 minutes బాయిల్ చేసుకుందాము. ఇంకా ఇదే అయితే ఇంకా పూర్తిగా రెడీ అయిపోయినట్లే అండి ఈ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ. ఇంకా నా ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో అయితే నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. ఒక 2 minutes ఆగి ఇంకా వేడి కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. Thanks for watching.